అందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఉగాది ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. టారో రీడింగ్‌లో అండ్ వీళ్ళ కెరియర్, బిజినెస్, రిలేషన్‌షిప్ వైస్ ఇయర్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఆల్మోస్ట్ మీకు ఇయర్ చాలా పాజిటివ్‌గా ఉంది. ఎక్సలెంట్‌గా ఉందని చెప్పొచ్చు. ప్రతి దాంట్లో మీకు సక్సెస్ అనేది బాగా కనిపిస్తుంది. ఫస్ట్ కెరియర్ తీసుకుంటే కెరియర్‌లో మెయిన్‌గా అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి చాలా బావుంటుందని చెప్పొచ్చు. అండ్ అక్కడ కూడా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మీరు చేస్తున్న జాబ్‌లో కూడా మీకు ప్రమోషన్స్ రావడము. సో, మీరు ఇప్పుడున్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కెరియర్ అయితే చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంది అండ్ చాలా బావుంటుంది. ఇక్కడి నుంచి మీకు ఇంకా లాంగ్ టర్మ్‌గా కూడా మీ కెరియర్ చాలా బావుంటుంది. మీరు ఎందులో వెళ్ళినా అందులో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బిజినెస్ కూడా మీకు సెలబ్రేషన్స్ ఉంటాయి ఆల్మోస్ట్. అంటే మీరు పాస్ట్‌లో మీరు చేసిన బిజినెస్ సక్సెస్ అవ్వడము, ఇప్పుడు ఇంకా దాని నుంచి మంచి గ్రోత్ రావడము. సో, ఆ గ్రోత్ నుంచి మీకు మంచి ఫైనాన్సెస్ విషయంలో కూడా మీకు చాలా బావుంటుంది. అండ్ సెలబ్రేషన్స్ మోడ్ కనిపిస్తుంది. అండ్ బిజినెస్‌లో అయితే ఎక్కువ మీకు పార్ట్నర్‌షిప్ బిజినెస్ కలిసొచ్చే అవకాశాలయితే బాగా కనిపిస్తున్నాయి. సో, పార్ట్నర్‌షిప్ బిజినెస్ అనేది మీకు చాలా బావుంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ హెల్త్ విషయంలో ఎక్సలెంట్‌గా ఉంటుంది. మెయిన్‌గా అయితే చిల్డ్రన్స్ కోసం గనక ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ ఇయర్ చాలా పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ మీరు చిల్డ్రన్స్ కోసం ఏదైనా ట్రీట్మెంట్స్ గానీ అలా ప్లాన్ చేస్తే సో, అవి గూడా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా పాజిటివ్‌గా ఉంటుంది హెల్త్. అండ్ ఇప్పటిదాకా మీరు హెల్త్ పరంగా ఏమన్నా ఇష్యూస్ కనుక ఫేస్ చేసుంటే, దాని నుంచి గూడా మీరు చాలా ఈజీగా ఈ ఇయర్ ఓవర్‌కమ్ అవ్వడానికి, హీల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రిలేషన్‌షిప్ చాలా బావుంటుంది. బట్ కొన్ని సార్లు మీకు ఈగో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో, దానివల్ల మీకు దాన్ని ఇంకా దూరం వెళ్ళడం, బ్రేకప్స్ అవ్వడము కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, ఓవర్‌కమ్ అవ్వడానికి ట్రై చేయండి. మెయిన్‌గా అండర్‌స్టాండింగ్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. సో, అండర్‌స్టాండింగ్ ఉంటేనే మీకు ఎక్కువ దూరం ఫైట్స్ అనేది వెళ్ళకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యారేజ్ విషయంలో కూడా ఈ ఇయర్ కొంచెం నెగెటివ్ సైన్ కనిపిస్తుంది. అంటే మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఇంకా కొంచెం టైం పట్టే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కొంచెం స్మాల్ నెగెటివ్స్ గూడా ఉంటాయి. అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి గూడా కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండడము. సో, ఏదైనా మ్యారేజ్ విషయంలో ఏదైనా చీటింగ్స్ జరగడము, ఇలాంటి అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంత కేర్‌ఫుల్‌గా మీరు మ్యాచెస్ చూసుకునే ముందు గూడా మీరు కేర్‌ఫుల్‌గా ఉంటేనే బెటర్. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ స్టూడెంట్స్‌కి చాలా బావుంటుంది. రిజల్ట్స్ అనేది చాలా చాలా పాజిటివ్‌గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, మీరు హార్డ్ వర్క్ చేస్తే మీ రిజల్ట్స్ అనేది చాలా బావుంటాయి. అంటే కొన్ని టైమింగ్స్‌లో మీకు కొంచెం ఫోకస్ తగ్గే అవకాశం ఉంది. బట్ అయినా గానీ మీరు దాని నుంచి ఓవర్‌కమ్ అయ్యి ఎక్కువ హార్డ్ వర్క్ చేయడానికైతే ఖచ్చితంగా ట్రై జేస్తారు. సో, స్టూడెంట్స్‌కైతే ఈ ఇయర్ చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి గూడా సక్సెస్‌ఫుల్ అవుతుంది. అంటే మీరు ఒకవేళ మీ ఫ్యామిలీ తోటి అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీరు మీ ఫ్యామిలీ తోటి అబ్రాడ్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు అక్కడ గూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ అంటే మంచి జాబ్ రావడము. సో, ఫైనాన్సెస్ విషయంలో మెయిన్‌గా చాలా బావుంటుందని చెప్పొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు ఈ ఇయర్. ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో గూడా మీరు ఎందులో ఇన్వెస్ట్ చేసినా అది మీకు ఖచ్చితంగా డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పాస్ట్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే మీరు అనుకున్నంత రేంజ్‌లో రాకపోయినా ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా మీరు ఎందులో ఇన్వెస్ట్ చేసినా అది సక్సెస్ అవుతుంది. మెయిన్‌గా స్టాక్ మార్కెట్‌లో ఎందులో పెట్టినా అది మీకు మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా అయితే మీకు చాలా బావుంటుంది. బట్ సమ్‌టైమ్స్ లోగా అనిపించొచ్చు. కొన్నిసార్లయితే మీకు కొన్ని విషయాల్లో డిసప్పాయింట్‌మెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, మీ ఏంజెల్ గైడెన్స్ ఎలా ఉందో చూద్దాం. చేంజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి మీకు ఈ ఇయర్. మీరు ఇప్పటిదాకా కొంచెం ఏ విషయంలో అయినా గ్రోత్ చూడకపోయినా చేంజ్ లేదు లైఫ్‌లో అనుకుంటే మటుకు ఖచ్చితంగా హ్యాపీ చేంజెస్ అయితే ఖచ్చితంగా ఈ ఇయర్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి.